గత సంవత్సరంలో పండించినటువంటి నల్లబర్లి పొగాకుని ప్రస్తుతం ప్రభుత్వం నిషేధిస్తున్నటువంటి పరిస్థితిగా నెలకొంది. దీనికి సంబంధించి రైతుల అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి మొత్తం ఈ నల్లబల్లిని వాడడం వల్ల అనేక నష్టాలు ఉన్నాయని చెప్పేసి మొత్తానికి ఈ సంవత్సరం నుంచి నల్లబల్లిని పూర్తిగా నిషేధం విధిస్తున్నారు. మాట్లాడుతూ దీనికి సంబంధించి రైతులు అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో పాటు వ్యవసాయ అధికారి సైతం ఉంది. నల్లబర్లి వల్ల ఎలాంటి నష్టాలు ఉన్నాయనే అంశంపైన మొత్తం సంతనూతపాడు మండలానికి సంబంధించి పెద్ద మొత్తంలో అయితే ర్యాలీ నిర్వహించారు. దీనికి సంబంధించి మాట్లాడదాం. ఒకటి నల్లబల్లి గురించి చెప్పండి. నల్లబల్లి వల్ల ఎలాంటి నష్టాలు ఉన్నాయి? గత సంవత్సరం వరకు పండించారు, ఎందుకు సడన్గా దీన్ని ఈసారి మొత్తం క్లోజ్ చేయాలనుకుంటున్నాం? నల్లబల్లి అనేది మన గవర్నమెంట్ కొనరండి. వేలం కేంద్రాల్లో ఎఫ్సివి పొగాకును మాత్రమే కొనడం జరుగుతుంది. ఈ నల్లబల్లి అనే దాన్ని ఏంటంటే బీడీలు వాటికి యూజ్ చేస్తారు. అది గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ కంపెనీలు ఎంఓయూతో పండించడం జరుగుతుంది. అలాగే తెల్లబర్లి కూడా. అయితే ఈసారి ఏంటంటే నల్లబర్లి అనేది వాళ్ళు కూడా కొనకుండా అది ఎందుకు ఉపయోగం లేకుండా ఉన్నప్పుడు మనం రైతులు ఆల్రెడీ పెంచినప్పుడు దాన్ని గవర్నమెంట్ రైతులకు నష్టపోకుండా గవర్నమెంట్ నల్లబర్లి కేంద్రాలు ఏర్పాటు చేసి కొనడం జరిగింది. కానీ ఇకపై ఏంటంటే ఇది ఈ సంవత్సరం అసలు వేయకుండా ఉన్నట్లయితే రైతులు నష్టపోకుండా ఉంటారు. వేసిన తర్వాత మనం కొన్ని ఇబ్బంది పడ్డ రైతులకి వేలం కేంద్రాలకు వెళ్ళి అవి అమ్ముకోవడానికి ఇబ్బంది పడడం కంటే కూడా ముందుగానే ఇది వేయొద్దు అని చెప్పి రైతులకి మనం మండలంలో లెవెల్లో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి మరీ రైతులకి చెప్పడం జరిగింది. అదేవిధంగా నల్లబర్లి వేసినట్లయితే దాన్ని డిస్ట్రాయ్ చేయమని కూడా చెప్పడం జరిగింది. సో రైతులు ఎటువంటి ఇబ్బంది పడకుండా ముందుగానే అవగాహన కల్పిస్తున్నాం కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎటువంటి నల్లబర్లి వేయకుండా ఉండాలని, అలాగే నారు కూడా పెంపకం జరగకుండా ఉండాలని తెలియజేస్తాం. మొత్తం ఉన్నదంతా కూడా రైతుల దగ్గర ఉన్నదంతా రిసీవ్ చేసుకుంటున్నారు. రైతుల దగ్గర యాక్చువల్గా మనకి 40 ఎకరాల దాకా మాత్రమే మనకి నమోదైంది పోయిన సంవత్సరము. దాని వరకు కొనడానికి ఆల్రెడీ యాప్లో నమోదు చేస్తున్నారు. అది వాళ్ళ టైం ప్రకారము వేలం కేంద్రం వాళ్ళకి ఇచ్చే టైం ప్రకారం కొంటారు. మొత్తం ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలు సాగు చేయబడింది గతంలో? ఇప్పుడు మొత్తం కంప్లీట్గా 1 ఎకరం కూడా పండించడానికి వీల్లేదన్నట్టుగా కూడా రైతులు చెప్తున్నారు. అవునండి. ఇప్పుడు మన టాస్క్ ఫోర్స్ ఒకటి ఏర్పాటు చేసి దాని గురించి మెడికల్ ఆఫీసరు, అలాగే ఎస్ఐ గారు, అలాగే తహసీల్దార్ గారు, ఎంఏఓ మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఒక టీమ్గా ఏర్పడి దీని గురించి యొక్క దుష్ప్రభావాలు ప్లస్ దీన్ని వేయడం వల్ల ఎస్ఐ గారు పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా వేసినట్లయితే వారి మీద చర్యలు తీసుకుంటాం అనేది చెప్పడం జరిగింది. అందువల్ల నల్లబర్లి అనేది వేయొద్దని చెప్పి గట్టిగా 740 జీవో ద్వారా ఇచ్చున్నారు కాబట్టి అది కూడా మేము రైతులందరికీ తెలియజేయడం జరుగుతుంది. నల్లబల్లిని వేసే రైతులు ఆ పంట చాలా ఏళ్ళుగా పండిస్తున్నారు. మరి ప్రస్తుతం నల్లబల్లిని పూర్తిగా నిషేధిస్తున్నామని చెప్పి చెప్తున్నారు. రైతులకు కూడా ఇదే విషయం చెప్తున్నారు. రైతుల పరిస్థితి ఎలా ఉంటుంది? మళ్ళీ రైతులు చాలా ఏళ్ళుగా పండిస్తున్నటువంటి నల్లబల్లి ప్లేస్లో ఏది పండించమంటారు? వాళ్ళకు నష్టం అయితే జరిగే అవకాశం ఉంటుంది కదా. ఒక పంట పండించే పంటని సడన్గా ఆపేయమంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళకి ఆల్టర్నేట్ ఏం సూచిస్తున్నారు? మనకి మెయిన్గా ఇక్కడ ఎఫ్సివి టొబాకో అనేది వేస్తారండి. అది చాలా తక్కువ. మనకి పోయిన సంవత్సరం కూడా 40 ఎకరాలే మనకి వేసాము అని చెప్పి మనం వేలం కేంద్రాల్లో కొనుగోలుకి నమోదు చేయడం జరిగింది. మనకి ఇక్కడ ఉన్న మండలంలో రైతులు మ్యాక్సిమము నల్లబర్లి అనేది వేయడం కూడా చాలా తక్కువ. ఇకపై ఎవరన్నా వేయొద్దు అని చెప్పి పక్కన ఉన్న చుట్టుపక్కల మండలాలు నాగులుప్పలపాడు కానీ ఇట్లా మిగతా మండలాల్లో వేస్తున్నారు కాబట్టి మన వాళ్ళకి ముందు అవగాహన తెలియజేస్తే అసలు వేయకుండా ఉంటారన్న ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. ఇది నల్లబర్లికి సంబంధించినటువంటి సమాచారంగా చెప్పొచ్చు. నల్లబర్లి వేయకూడదు, వేస్తే అనేక నష్టాలు ఉంటాయి అని చెప్పి ఇప్పటికే పెద్ద మొత్తంలో రైతులకు అవగాహన కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి నల్లబల్లిని మొత్తం కొనుగోలు చేసి ప్రస్తుతం వివిధ అధికారుల సమన్వయంతో దీన్ని అవగాహన కల్పిస్తూ ఎవరైనా ఒకవేళ వేసేగలక వాళ్ళపైన కఠిన చర్యలు తప్పవు అన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, ఒంగోలు నుంచి.